వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ మొదలైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం దేనికి సంకేతం? అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్తో కయ్యానికి కాలు దూవుతున్నదెవరు? సీఎం రేవంత్ రెడ్డికి పాలన కత్తి మీద సామేనా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అధికార మార్పిడి కూడా జరిగిపోయింది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అనంతరం కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిష్ఠించింది. ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగనుంది. అయితే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గెలిచి చూపించారు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ గెలుపు సాధించింది అంటే మామూలు విషయం కాదు. అసలు ఇక్కడ కాంగ్రెస్ను వాళ్ళ హామీలు గెలిపించాయా లేక బీఆర్ఎస్పై వ్యతిరేకత గెలిపించిందా అనే దానిపై ఇన్నాళ్లుగా చర్చలు జరిగాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవడంతో ఇక చర్చలకు ముగింపు పడినట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు నువ్వా నేనా అంటూ విమర్శలతో కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రచారాలు చేసుకున్నారు. కాగా ఎన్నికల అనంతరం వీరిలో ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎంగా, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే అసలు కథ మొదలైందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు బలమైన ప్రతిపక్షం లేదు. బీఆర్ఎస్దే వాయిస్. అది అనుకున్నట్లే జరిగేది. అప్పట్లో కొద్దో గొప్పో ఉన్న ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి చేర్చుకుని ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చేయగలిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం లేదు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అంతేకాదు మరోవైపు ఎంఐఎం, బీజేపీలు కూడా సభలో ఉన్నాయి. దీంతో అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి శాసనసభ సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. గత పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ పాలకపక్షం ముందుకు సాగింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్టుబట్టింది. రాష్ట్రం లోటులో ఉందంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలకు ధీటుగా ప్రతిపక్షం స్పందించింది. రాష్ట్ర పరిస్థితిని అడ్డం పెట్టుకుని హామీలు అమలు చేయకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. తాము చెప్పిన ప్రతి హామీ అమలు చేస్తామని కాంగ్రెస్ ధీటుగా బదులిచ్చింది. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరుష పదజాలంతో ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకున్నారు. అయితే గత పాలనలో జరిగిన అక్రమాల గురించి కాంగ్రెస్ జోరు పెంచింది. శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించింది. ఇలా మాటల యుద్ధంతో సాగిన సభకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజున నేతలు తమ మాటలకు ఇంకాస్త పదును పెంచారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నేదునూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబట్టారు. తమ పాలనలో చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ బకాయిలపై సభలో పెద్ద రచ్చే జరిగింది. ఒకానొక సందర్భంలో ఎంఐఎం నేతలు తమ స్వరాన్ని పెంచారు. స్పీకర్ వెల్లోకి దూసుకొచ్చే ప్రయత్నం సైతం చేశారు. కాంగ్రెస్ తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దీంతో విద్యుత్పై జ్యుడిషియల్ విచారణకు సిద్ధమని రేవంత్ చెప్పారు.
అయితే ఒకానొక సమయంలో సభను పొడిగించే ఆలోచన కూడా చేశారు. డిసెంబర్ 22 కూడా సభ జరగాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వల్ల 21నే ముగింపు పలికారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. అయితే డిసెంబర్ 9వ తేదీన ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా సెలవులు పోను 6 రోజుల పాటు సమావేశాలు సాగాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేయగా 2 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. డిసెంబర్ 21వ తేదీ నాటికి సభలో కాంగ్రెస్కు 64, బీఆర్ఎస్కు 39, బీజేపీ 8, మజ్లిస్ పార్టీకి 7, సిపిఐ తరపున 1 ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్కి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షంకు 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 39 సీట్లు రాగా మిత్రపక్షంగా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్కు బీజేపీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి అవన్నీ కలిపితే 54 సీట్లవుతాయి. దీంతో అధికార ప్రతిపక్షాలకు మధ్య సభలో ఆగని మాటల యుద్ధం కాస్త ఇప్పుడు మరో రచ్చకి దారితీస్తున్నట్టు తెలుస్తోంది. అసలే టీ కాంగ్రెస్లో అంతర్గత పోరు అధికమని, దీనికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారంటూ ఇక ప్రభుత్వం మార్పు పెద్ద ఇబ్బందేమీ కాదని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ తొందరలోనే సింహంలా బయటకు వస్తారని చెబుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు, సంవత్సరం మాత్రమే ఉంటుందన్నట్లుగా పరోక్షంగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఆయన ఇదే తీరుగా మాట్లాడుతుండగా మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదే ఉంటుందని కామెంట్ చేసిన నేపథ్యంలో ఇరువురి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పడిపోతుందనే వార్త అప్పటి నుండి రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు జాగ్రత్తగా ఎంఐఎంతో స్నేహహస్తం చాచాలని అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్గా గౌరవించిన మజ్లిస్ పార్టీ మాత్రం కాంగ్రెస్తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో సమావేశాలు చప్పగా సాగాయి. ఇప్పుడు పరిస్థితి అలా కనిపించలేదు. తొలి సమావేశాల్లోనే హోరాహోరీ ఫైట్ చూస్తున్నాం. మున్ముందు అది మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయమా? మరి ప్రజా సమస్యలపై కూడా చర్చిస్తారా, లేదంటే విమర్శలు ప్రతి విమర్శలతోనే కాలం వెళ్లబుచ్చుతారా అన్నది కాలమే తేల్చాలి. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.